హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను మీషో నుంచి ఆర్డర్ చేసిన ఒక బ్యూటిఫుల్ జర్నలింగ్ కిట్ని అన్బాక్సింగ్ చేయబోతున్నాను. ఈ కిట్ ప్రైస్ అప్రాక్సిమేట్లీ 354 రూపీస్ ఆ రేంజ్లో ఉందన్నమాట. అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ చూస్తే చాలా అంటే చాలా అస్థెటిక్ వింటేజ్ వైబ్ ఇస్తుంది ఈ కిట్. నాకు ఈ కిట్ చూడగానే అసలు చాలా అంటే చాలా మంచి వైబ్ వచ్చిందనమాట. జర్నలింగ్ అంటే చాలామంది ఏమనుకుంటారంటే సింపుల్గా రైటింగ్ అని మాత్రమే అనిపిస్తుంది. లైక్ ఒక డైరీ తీసుకొని మనకు నచ్చిన మన ఎమోషన్స్ని, లేకపోతే సమ్ మర్చిపోవాలనుకునే ఎమోషన్స్ని రాసి చింపేస్తే చాలు అని, లేకపోతే సమ్ ఏదైనా సరే డైరీలో మన ఎమోషన్స్ని, మన ఫీలింగ్స్ని రాయడం, మెమోరీస్ని రాయడం అలానే అనిపిస్తుంది. బట్ యాక్చువల్లీ జర్నలింగ్ అంటే మన థాట్స్, మన మెమొరీస్, డ్రీమ్స్ని క్రియేటివ్గా పేపర్ మీద ఎక్స్ప్రెస్ చేయడం అన్నమాట. జస్ట్ మన ఎమోషన్స్ని, ఫీలింగ్స్ని పేపర్ మీద రాయడం ఒక లెవెల్ ఎమోషన్ అయితే, ఇలా పేపర్స్ త్రూ ఒక ఎమోషన్ని క్రియేట్ చేయడం అనేది ది బెస్ట్ థింగ్ అని నా ఒపీనియన్. సో నాకు పర్సనల్గా నా థాట్స్ని, మెమరీస్ని, డ్రీమ్స్ని క్రియేటివ్ వేలో దట్టు పేపర్స్ హెల్ప్తో ఎక్స్ప్రెస్ చేయడం అనేది చాలా ఇష్టము. ఇప్పుడు నేను మీకు ఈ కిట్ ఓపెన్ చేశాను కదా, ఇందులో ఏమేం ఐటమ్స్ ఉన్నాయో అన్నీ ఇక్కడ నీట్గా 1 by 1 మీకు చూపిస్తూ అలా పెడుతున్నాను. వాషీ టేప్స్, స్టిక్కర్స్, పేపర్స్ టైప్లో స్టిక్కర్స్ అండ్ ఒక బుక్ ఇచ్చారు, కొన్ని పేపర్స్ ఇచ్చారు. అసలు నేను మీకు అన్నీ నీట్గా చూపిస్తాను. అసలు నాకు ఇవి చూస్తుంటేనే చాలా చాలా మంచి అస్థెటిక్ ఫీలింగ్ వస్తుంది. వీటితో ఎప్పుడెప్పుడు జర్నలింగ్ స్టార్ట్ చేద్దామా అనిపిస్తోంది నాకైతే. ఫస్ట్లీ బేసిక్గా ఈ కిట్లో చాలా వింటేజ్ స్టైల్ స్టిక్కర్స్ అయితే ఉన్నాయన్నమాట. స్టిక్కర్స్లో నేచర్ ఎలిమెంట్స్ ఉన్నాయి, స్మాల్ ఇల్లుస్ట్రేషన్స్ ఉన్నాయి అండ్ అస్థెటిక్ పిక్చర్స్ కూడా కనిపిస్తున్నాయి అన్నమాట. ఇవైతే నాకు చాలా చాలా బాగా నచ్చేసాయి. అండ్ జర్నలింగ్ పేజ్ క్రియేటివ్ లైక్ డెకరేటివ్ చేయడానికి ఈ స్టిక్కర్స్ అనేవి పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి. చూసారా ఆ పేపర్ ఎంత మంచి లుక్ ఇస్తుందో నాకు ఆ అమ్మాయిని అలా చూస్తుంటే పేపర్లో. ఇదైతే ఇంకా అస్థెటిక్ అని చెప్పాలి. ఇదైతే ఇంకా క్యూట్గా అనిపిస్తుంది నాకు. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది చూస్తుంటే. నెక్స్ట్ ఈ ఐటమ్స్ అయితే డెకరేటివ్ పేపర్స్. ఈ పేపర్స్ బ్యాక్గ్రౌండ్లో క్రియేట్ చేయడానికి యూస్ చేసుకోవచ్చు మనం. ఫర్ ఎగ్జాంపుల్కి చెప్పాలంటే పేజ్ మిడిల్లో ఫోటో పెట్టి చుట్టూ ఈ పేపర్స్ యూస్ చేసి కొలేజ్ స్టైల్లో క్రియేట్ చేయొచ్చు కూడా మనం. అండ్ మనం జస్ట్ ఒక సైడ్కి జస్ట్ ఆఫ్ అలా కట్ చేసి ఒక పేజ్లో స్టిక్ చేసి ఆ సైడ్స్లో కూడా మనం చాలా పేపర్స్ అలాంటివి మనం స్టిక్ చేసుకోవచ్చు మనకు నచ్చినవి. ఇది చూస్తుంటే మీకేమనిపిస్తుంది? నాకైతే ఈ ఇమేజ్ చాలా క్యూట్గా అస్థెటిక్గా అసలు చాలా చాలా బాగా నచ్చేసింది. ఇలా ఈ పేపర్స్, ఈ షీట్స్ అన్నిటినీ కూడా మనం జర్నలింగ్లో మనకి నచ్చిన విధంగా యూటిలైజ్ చేసుకోవచ్చు అన్నమాట. అసలు ఈ ఇమేజెస్ చూస్తుంటేనే చాలా మంచిగా అనిపిస్తుంది. ఒక అస్థెటిక్ ఫీలింగ్ లాగా అన్నమాట. వీటితో మనం మన ఎమోషన్స్, ఫీలింగ్స్ని రాస్తున్నప్పుడు వీటిని అటాచ్ చేస్తే అసలు ఇంకా నెక్స్ట్ లెవెల్ అన్నమాట. చూస్తున్నప్పుడు మనకి వచ్చే ఆ ఫీలింగ్. ఇవన్నీ జర్నలింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే కనెక్ట్ అవుతాయి అన్నమాట ఈ స్టిక్కర్స్ ఇవన్నీ కూడా చూసినప్పుడు. నేను 1 by 1 వాళ్ళు ఏమేమి ఇచ్చారు అనేది బేసిక్గా చూపిస్తూ ఉంటాను. అండ్ జర్నలింగ్ చేసేటప్పుడు మనం ఎలా పేజ్ని క్రియేట్ చేయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పేజ్కి బ్యాక్గ్రౌండ్గా డెకరేటివ్ పేపర్ని పెట్టేస్తాం అనుకోండి. తర్వాత దానిపైన స్మాల్ మెమో షీట్ స్టిక్ చేయొచ్చు. అండ్ మనకి స్టిక్కర్స్ కూడా చాలా ఇచ్చారు వీళ్ళు మెమో షీట్స్లో. అండ్ ఇంకా మనకి సైడ్లో వింటేజ్ స్టిక్కర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మిడిల్లో మీ థాట్ లేదా కొటేషన్ని కూడా మనం రాయొచ్చు అన్నమాట. అండ్ ఈ కిట్లో ఉన్న కలర్స్ చాలా సాఫ్ట్గా అండ్ వింటేజ్ టోన్లో ఉన్నాయన్నమాట. గ్రీన్ షేడ్స్, నేచర్ ఎలిమెంట్స్, ఉమెన్ ఒక గర్ల్ని చూపించే వే ఆ ఇమేజెస్లో అలా ఓల్డ్ పేపర్స్ టెక్స్చర్స్లా డిజైన్ చేశారనమాట. ఫర్ ఎగ్జాంపుల్కి మనం ఎలా ట్రై చేయొచ్చు అంటే, సమ్టైమ్స్ ది కామెస్ట్ ప్లేసెస్ హోల్డ్ ద డీపెస్ట్ థాట్స్ అని ఇలా క్రియేటివ్గా డిజైన్ చేస్తే జర్నలింగ్ పేజ్కి చాలా అస్థెటిక్గా ఉంటుంది. మీ డైలీ లైఫ్లో జరిగిన స్మాల్ మూమెంట్స్ కూడా జర్నలింగ్లో క్యాప్చర్ చేసినట్లు ఉంటుందన్నమాట. అండ్ ఈ షీట్స్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చేసాయి. ఈ మెమో షీట్స్
ఈ స్టిక్కర్స్ని షీట్స్ని చూస్తున్నప్పుడు వీటిలో ఉన్న ఇమేజెస్ అవన్నీ నాకు ఎలా అనిపిస్తాయంటే అసలు మన ఓల్డ్ డేస్లో అస్థెటిక్ వైబ్ వచ్చేలాగా కొన్ని లైక్ రాజ్యాలు ఉంటాయి అందులో ఆ, మనం యూస్ చేసే ఎలిమెంట్స్ కావచ్చు లేక థింగ్స్ కావచ్చు అవి లైక్ ఆ వైపుని ఇస్తాయన్నమాట. లైక్ రాజ్యాలు ఉండేవి మన ఒకప్పుడు వాటిల్లో లైక్ ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు కానీ రాజ్యాల్లో యూస్ చేస్తారు కదా ఆ అస్థెటిక్ ఫీలింగ్ని ఇస్తాయన్నమాట. ఈ స్టిక్కర్స్ అన్నీ కూడా యూస్ చేసే ప్రోడక్ట్స్ లాగా అనిపిస్తాయి. సో రాజ్యాలలో యూస్ చేసే ప్రోడక్ట్ లాగా అనుకోండి. నాకు ఇంకెలా చెప్పాలో అర్థం కావట్లేదు. మీకు ఇమేజెస్ ఈ స్టిక్కర్స్ చూస్తేనే మీకు అర్థమైపోతూ ఉంటుంది నేను దేని గురించి చెప్తున్నాను అని చెప్పి. ఇంకా మనం ఎలాంటివి ప్రిపేర్ చేసుకోవచ్చు అంటే ఈ జర్నలింగ్ స్టిక్కర్స్తో 2 డేస్ మూడ్ అని చెప్పి 2 డేస్ బెస్ట్ మూమెంట్ అని చెప్పి అండ్ వన్ థింగ్ ఐ లెర్న్డ్ టుడే, వన్ థింగ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్, ఇలా మనం ఏదైనా ఒక దానికి సంబంధించింది నోట్ చేస్తున్నప్పుడు కూడా ఇలాంటి మంచి మంచి స్టిక్కర్స్ని మనం యూస్ చేసుకోవచ్చు. ఈ కిట్ బిగినర్స్కి చాలా హెల్ప్ఫుల్ బికాజ్ స్టార్టింగ్లో మనకి ఐడియాస్ అనేవి బేసిక్గా రావు. స్టిక్కర్స్ అండ్ పేపర్స్ యూస్ చేస్తే ఆటోమేటికల్లీ క్రియేటివ్గా పేజ్ డిజైన్ చేయొచ్చు మనం. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ వాషీ టేప్స్ కూడా ఉన్నాయన్నమాట. వాషీ టేప్స్ జర్నలింగ్లో చాలా పాపులర్. బేసిక్గా పేజ్ బార్డర్స్కి డెకరేటివ్గా చేయడానికి ఈ వాషీ టేప్స్ని మనం యూస్ చేసుకోవచ్చు. సో ఇలా ఈ 4 ఇచ్చారనమాట, 2 వాషీ టేప్స్ అవి. అండ్ ఇంకా కొన్ని చాలా ఐటమ్స్ ఇచ్చారు ఇక్కడ. అవి కూడా నేను మీకు నీట్గా 1 బై 1 అన్నీ ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ చాలా చిన్ని కార్డ్స్ టైప్లో డిఫరెంట్ స్టైల్లో ఉమెన్, ఫ్లవర్స్ అండ్ కొంచెం అలా డిఫరెంట్ థీమ్స్లో వాళ్ళు చాలా ఇచ్చారనమాట. ఇలాంటి చిన్ని కార్డ్స్ లాగా ఇవి కూడా మనం పేజెస్లో లైక్ ఇంతకుముందు నేను చెప్పినట్టు బ్యాక్గ్రౌండ్లో ఒక పేపర్ని ఒక బ్యాక్గ్రౌండ్ డెకరేటివ్ పేపర్ లాగా స్టిక్ చేసేసామంటే నెక్స్ట్ దాని మీద ఇలా ఈ కార్డ్స్ని కూడా మనం యూస్ చేసుకోవచ్చు. లేదా సింపుల్గా కూడా మనం ఏదైనా పెట్టి యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇవైతే ఇంకా మెమో కార్డ్స్ లాగా అనుకోండి. నోట్ అని చెప్పేసి మనకి 3 డిఫరెంట్ టైప్స్లో ఇచ్చారు. ఈచ్ థీమ్లో ఉన్నది సైజ్లో ఉన్నది 20 షీట్స్ ఆర్ 15 షీట్స్ అలా ఇస్తారనమాట మనకి బేసిక్గా. ఇలా మోస్ట్లీ మనకి చాలా అంటే చాలా జర్నలింగ్ కిట్స్ అనేది మీషోలో అవైలబుల్గా ఉన్నాయి. ప్రైస్ అనేది ఇంకా మామూలే 300, 200 అలా ఉంటాయి. మనం చూస్ చేసుకునే థీమ్ బట్టి ఉంటుంది. బట్ నాకు అమెజాన్, ఫ్లిప్కార్ట్ వీటితో కంపేర్ చేస్తే మీషోలో కొంచెం రీజనబుల్ ప్రైజెస్గానే అనిపిస్తాయి. ఇవన్నీ కూడా నాకు ఎందుకు కొంచెం చాలా నచ్చుతాయి అన్నమాట. ఇలాంటివి క్రియేటివ్గా చేయడం ఏదైనా అలా నాకు బాగా ఇష్టం అన్నమాట. ఇలా సేమ్ మనం ఎన్ని కిట్స్ పర్చేస్ చేసిన జర్నలింగ్ కిట్స్ అవన్నీ కూడా ఇలాగే ఉంటాయన్నమాట. ఇలాంటి నోట్ పేపర్సే ఇస్తారు. డెకరేటివ్ పేపర్స్, మెమోస్, వాషీ టేప్స్ అన్నీ సేమ్ అలాగే ఉంటాయి. అలాగే ఫైనల్గా ఒక బుక్ కూడా ఇస్తారు మనకి. అలా అన్నీ సేమ్గానే ఉంటాయి. బట్ మనం సెలెక్ట్ చేసుకునే థీమ్ బట్టి అది డిఫరెన్స్ ఉంటుంది అంతే పేపర్స్లో. అలా పెద్ద నెక్స్ట్ ఇంకా డిఫరెన్సెస్ ఏమి ఉండవు. నెక్స్ట్ ఇంకా ఫైనల్గా మనకి ఈ బుక్ కూడా ఇచ్చారు. ఈ బుక్ కూడా అన్ని జర్నలింగ్ కిట్స్లో వచ్చేలాగానే వస్తుంది. పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు కంపేర్డ్ టు అదర్ జర్నలింగ్ కిట్తో పోలిస్తే. బట్ ఏంటంటే మనకి మనం సెలెక్ట్ చేసుకునే థీమ్ మాత్రమే డిఫరెన్స్ అంతే. నాకు పర్సనల్గా ఈ కిట్లో కలర్స్, డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగా నచ్చాయి. వింటేజ్ థీమ్ లవర్స్కి డెఫినెట్లీ ఈ కిట్ ట్రై చేయొచ్చు మీరు. ఓవరాల్గా చూస్తే ప్రైస్ రీజనబుల్గా ఉంది. ఐటమ్స్ క్వాంటిటీ కూడా బాగుందన్నమాట. జర్నలింగ్ లవర్స్కి పర్ఫెక్ట్ కిట్ ఇది. ఈ థీమ్లో నేను తీసుకున్న ఈ జర్నలింగ్ కిట్లో నాకు వచ్చిన ఐటమ్స్ ఇవే అన్నమాట. అన్నీ నీట్గా నేను చూపించాను అని అనుకుంటున్నాను. నాకైతే పర్సనల్గా ఈ కిట్ చాలా బాగా నచ్చింది. ఈ థీమ్ అంటే గ్రీనరీ అంతా మిక్స్ అయి ఉంది కాబట్టి నాకు గ్రీనరీ అంటే చాలా ఇష్టం కాబట్టి. అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.